అందరికీ నమస్కారం. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి గారిని తలుచుకుంటూనే ఏ పనైనా మొదలుపెట్టడం మనకు అలవాటు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, భక్తజన అందరికీ కూడా అది అలవాటు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుడికి రాకుండా చేయటానికి నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాక్టికల్గా కూడా తెలుసు కాబట్టి, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో అరెస్ట్ అయిన తర్వాత బొట్టు పెట్టుకోవటం అనేటువంటి జరుగుతుందే కానీ అంతకుముందు ఎన్నడూ కూడా వాస్తు కానీ లేదా దేవుణ్ణి కానీ నమ్మేటువంటి మనిషి కాదు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని వాడుకుని రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం, దురుద్దేశంతో ఆయన చేసినటువంటి దానిలో భాగమే ఈ ఘీ స్కాండల్ అనేటువంటిది, ఈ ఘీ అడల్ట్రేషన్ అనేటువంటిది. నేను ఒకటే చెప్తున్నా, దీనిలో స్పష్టంగా నేను ఫిగర్స్తో, డేట్స్తో సహా చెప్పదలుచుకున్నా. మే 8న 2024 మే 8న టెండర్లు ఫైలైట్ చేశారు. మే 15న ఆర్డర్స్ ఇచ్చారు. అంటే అప్పటికి జగన్ గారి ప్రభుత్వం అయిపోయింది, మామూలుగా ఆఫీసర్స్ రన్ చేసేటువంటిది ఉంది, అన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటిటువంటి వాళ్ళందరూ కూడా. దీనికి సంబంధించినంత వరకు కూడా, ఈ టెండర్కి సంబంధించినంత వరకు వీరు ఒక 4 ట్యాంకర్ని ఆపారు. బాగానే ఉంది, ఆపచ్చు. పంపించారు, దేనికి టెస్టింగ్ పంపించారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, అదే ట్యాంకర్ని, ఆ సేమ్ ట్యాంకర్ని మరలా ఎందుకు మీరు తీసుకున్నారు? అడల్టరేషన్ ఉంది ఆ ట్యాంకుల్లో ఉన్నాయని అంటున్నారు కదా, మరి ఎందుకు తీసుకున్నారు? అది తీసుకోవడానికి చేతులు ఎన్ని మారిని, ఎంత మనీ సర్క్యులేట్ అయింది అనేటువంటిది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. దీనికి గల కారణం ఒకటే. నేను ఎందుకు చెప్తున్నాను, ఎన్డీడీఆర్ని, దీనికి సంబంధించినటువంటి ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఫైనలైజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సిబిఐ ఏదైతే నీ ఆఫీసర్స్, నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఆఫీసర్స్, కేంద్రంలో ఉండేటువంటి ఆఫీసర్స్, టీటీడీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ ఒక సిట్గా ఏర్పడి ఛార్జ్షీట్ ఫైల్ చేశారే. ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి దానిలో కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా నేను చెప్తున్నా, ఆయనకే తెలిసేటట్టుగా కూడా చెప్తున్నాను. నువ్వు అడుగుతున్నావు, ఎక్కడుంది చెప్పు, లేదని ఎక్కడుంది చెప్పు, చూపించానన్నావు. నేను అడుగుతా ఉన్నా, నేను చెప్తున్నా, 44వ పేజీ, 209వ పేజీ, పేజీ నెంబర్ 44, పేజీ నెంబర్ 209, వాటిలో స్పష్టంగా అడల్టరేషన్ అనేటువంటిది లేదు అనేటువంటి చెప్పడం జరిగింది. నేను చెప్తున్నా, అడల్టెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 ట్యాంక్స్, ఓకే, ఇది బాగానే ఉంది, ఆఫ్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్ రీసప్లై టు, అంటే సేమ్ వాటిల్ని రీసప్లై టు టీటీడీ ఇన్ సప్లై ఆర్డర్ ఆఫ్ వైష్ణవి డైరీ. అంటే దాని అర్థం ఏంటి? అండ్ టీటీడీ యాక్సెప్టెడ్ ది సేమ్. ఏదైతే రిజెక్ట్ చేయబడినటువంటిది అని అంటున్నారో, ఆ రిజెక్ట్ చేయబడినటువంటి వాటన్నిటినీ కూడా డైరెక్ట్గా మరలా వాళ్ళే తీసుకున్నారు అనేటువంటిది నేను చెప్పడం కాదండి, ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయబడినటువంటి అంశం ఇది. ఈ తరుణంలో నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. దీనికి సంబంధించినంత వరకు కూడా 209 పేజ్ నెంబర్ 209, దీనిలో క్లియర్ కట్గా ఉంది, కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ డిటెక్టెడ్ ఇన్ ది శాంపిల్స్ ఆఫ్ ఘీ ఫ్రమ్ టీటీడీ. ఇది చాలదా? ది యాబ్సెన్స్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ ఇన్ ది శాంపిల్స్ చాలదా? ఇది స్పష్టంగా క్లియర్ కట్గా రాయబడి ఉందే. అంటే దాని అర్థం ఏంటి? జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఈ కొవ్వులతో తయారు చేసినటువంటిది లేదు అనేది ఎక్కడుంది చెప్పని మంత్రులందరూ ఒకటంటే నెత్తురు చుక్క లేకుండా మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారే. మీరు నిజమైనటువంటి పద్ధతిలో ఉంటే కనుక చేయాలి కదా. ఆ చేసేటువంటి క్రమంలో ఇదిగో నేను చూపిస్తున్న ఆధారం 209వ పేజీలో ఉంది.
అదే 44వ పేజీలో డైరెక్ట్గా నీవు ఏదైతే రిజెక్ట్ చేసావో ఆ రిజెక్ట్ చేసినటువంటివి కూడా దీనిలో ఉన్నాయి అనేటువంటిది కనపడతా ఉంది. నేను అందుకే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా. మోకాళ్ళపైన తిరుపతి వెంకటేశ్వర స్వామి దాకా ఆయన ప్రయాణం చేయాలి. అప్పుడే పాప ప్రక్షాళన జరుగుతుంది. లేకపోతే ఒక సిటిజన్గా, ఒక న్యాయవాదిగా అతని పైన కేసులు పెడతాం. కేసులు పెట్టేటువంటి పద్ధతి ఉన్నది. అసత్యపు ప్రచారాన్ని ఎవరైతే చేస్తారో, అందులోనూ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, ఇది తగనటువంటి పని, అందుకే ఆయన పైన పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇస్తాం అనేటువంటి చెప్తున్నాం. వారం రోజుల్లోనే మొత్తం పూర్తి స్థాయిలో సెక్షన్స్, బిఎన్ఎస్ సెక్షన్స్ ఏవైతే వస్తాయో దానిపైన ఆయన పైన కేసు కూడా పెడతామని కూడా చెప్తున్నాం. అందుకే నేను చెప్తాను, వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి వాడుకోవద్దనేటువంటిది. రాజకీయాలకు వాడుకోవడంతోనే మీరు చెప్పేటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే అబద్ధం చెప్పి 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 చెప్పేది ఏం చెప్తున్నారు? గోబెల్ ప్రచారానికి తెరలేపారు. గోబెల్ ప్రచారానికి తెరలేపినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు చూసేటువంటి పద్ధతులు చేస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, లేదు దానిలో కవు కలిసిపోయింది, లేదంటే కనుక ఆవు, లేదంటే కనుక పంది కవు కలిసిపోయింది అనేటువంటి ప్రచారం చేస్తుంటే దానిలో ఒకే మాట చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా, ఎవరు కూడా దీని మీద మాట్లాడద్దు అనేటువంటి చెప్పారు కదా. మరి చెప్పినప్పటికీ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే మా బోటి వాళ్ళ రిప్లై ఇవ్వాల్సి వస్తూ ఉంది. మరి సుప్రీంకోర్టుని కూడా ఖాదరు చేయకుండా సుప్రీంకోర్టు డైరెక్ట్గా కూడా ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐలు ఏదైతే సంస్థలు పైన నువ్వు ఏదైతే దాడి చేస్తున్నావో వాటిపైన కూడా దాడి చేసేస్తున్నాడు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా. అంటే దీని అర్థం ఏంటి? దీనికి ఒక పరాకాష్ఠగా ఈ యొక్క జరిగినటువంటి తప్పిదాన్ని బయట చెప్పుకుంటానికి ఏ రకంగానూ కూడా ఇబ్బంది పడేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టే దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపైన దాడులు చేయటం, రాంబాబు గారి ఇంటి మీద కానీ లేకపోతే రమేష్ గారి ఇంటి మీద కానీ నా దగ్గరికి వచ్చి ఇక్కడ కార్లు తగలబెట్టడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? వీరు భయభ్రాంతులను సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతుల్ని చేయాలనేటువంటి చేస్తున్నారని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. బంతిని అంత గట్టిగా కింద కొడితే అంత పైకి లెగుస్తుంది అనేటువంటిది కూడా సామెత ఉంది. మీరు ఎంత స్ట్రింజన్ చేద్దామనేటువంటి అబద్ధాలని వల్లివేసేటువంటి పద్ధతిలో ఉంటారో దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నాం. అందుకే చెప్తున్నాం, నిజంగానే కనుక ఒకటి చెప్పాలి. ఇందులో ఈ కూటమి ప్రభుత్వంలో ఒక బ్రాండ్ అంబాసిడర్లు ఎవరండి? మతానికి, కులానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పినది బీజేపీ వాళ్ళు. ఏమంటే నిజంగా చెప్తున్నాం, బీజేపీ వాళ్ళు నిజంగానే కనుక దీనిలో కనుక ఇలాంటి అడల్టరేషన్ జరిగిందంటే ఊరుకుంటారండి? గెల్లిగెత్తి చాటరా, బీభత్సంగా మాట్లాడరు. కానీ వాడు బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఉండటానికి కారణం ఒకటే, వాళ్ళకి నిజం తెలుసు కాబట్టే వాళ్ళు కామ్గా ఉన్నారు. వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ అండుకో, అదే పద్ధతిలో చంద్రబాబు అండుకో. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు చూస్తున్నాం. మన మీటింగ్ జరిగింది, మొత్తం కూర్చున్నారు లైన్లో అందరూ కూడా. ఆ కూర్చునేటువంటి తరుణంలో వాళ్ళకి కనపడేటువంటిది మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక్కళ్ళు నెత్తురు చుక్కలేదండి ఒక్కొక్కడికి కూడా. వాళ్ళు మాట్లాడేటువంటి ఉందండి, ఉందండి, కలిసిందండి, ఆ కొవ్వు కలిసిందండి, ఈ కొవ్వు కలిసింది అనేటువంటి మాట, కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కానే కాదు. వాళ్ళు చేసేటువంటిదంతా దురాగతాలు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కోట్లాది మంది యొక్క ప్రజల మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన కారణంగా ఆయన డైరెక్ట్గానే క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, గతంలో కూడా ఈయన ఇన్ని ఎలిగేషన్స్ చేశాడు. తిరుమల కొండని వైఎస్ గారు ఉన్నటువంటి సమయంలో దాన్ని కుదించేశారు, దీన్ని తీసేసుకుంటారంట, దీన్ని అన్యమతానికి ప్రచారం చేస్తారంట అని చెప్తున్నారు. వైఎస్ఆర్ గారు అడిగినటువంటి వాళ్ళకి కూడా లేదని కూడా సహాయం చేసేటువంటి మనిషిని కూడా ఆయన రాజకీయాల్లో లాగాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉండేటువంటి దాంట్లో దీనికి సంబంధించినంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు టైంలో 7 ఎకరాలు ఎంతో భూమి ఉందో అంతమటికే తిరుమలకి సంబంధించింది అనేటువంటిది. అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించారు. ఆ గుర్తించినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి దానిలో భక్తులు కానీ స్వామీజీలు కూడా డైరెక్ట్గా వచ్చి అర్జీ పెట్టుకుంటే 42 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిందే అనేటువంటిది డైరెక్ట్గా చెప్పారు.
అంటే దాని అర్థం ఏంటి? అన్యమతానికి ప్రచారం చేసేటువంటిది కాదు ఆయన, ఈయన డైరెక్ట్గా కూడా ఈ రకంగా చేయగలడు అనేటువంటిది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే దీన్ని కూడా బేస్ చేసుకుంటే నేను ఎందుకంటే అసత్యపు ప్రచారాన్ని, గోబెల్ ప్రచారాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రజల మనసుల్లో మనోభావాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో మాట్లాడగలిగేటువంటి శక్తి, యుక్తి కళ్ళార్పకుండా మాట్లాడగలిగేటువంటి వాడే చంద్రబాబు నాయుడు. ఆయన విషయం అందరికీ అర్థమైపోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఎవరో అమలు చేయలేకపోతా ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి ఏదైతే చిన్నపిల్లల చదువులు విషయంలో ఫెయిల్ అయ్యాడనేటువంటి కనబడుతోంది. ఎక్కడ ఏ జిల్లాలో పట్టుకున్నా కానీ కూడా ఆహారం కల్తీ, నీరు కల్తీ, పిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. ఇదేమంటే మాకేం సంబంధం అండి, ఆఫీసర్లు చూడవలసిందే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే ఇంత తప్పుడు మాటలు మాట్లాడేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇది సరైనటువంటిదా అనేటువంటి కూడా నేను అడుగుతాం. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన మాట్లాడేటువంటి, ఆధారాలు లేకుండా మాట్లాడేటువంటి పద్ధతి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే దక్కింది అని చెప్తున్నాం. అందుకనే రాజకీయాలపైన పట్టు సాధించాలంటే ఏదైనా పని చేయాలా, ప్రజలకు సంబంధించినట్టు చేయాలి. అంతేగాని ఏదో ఒక దాన్ని పట్టుకుని వాడుకుని ఇతరులపైన నెపం వేసేటువంటి పద్ధతిలో మీరు తీసుకునేటువంటిది సరైనది కాదు అనేటువంటిది ఈ సందర్భాన్ని కూడా చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో దేవుడి పైన ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే ప్రతీ నెల ఎక్కడ ఒక చోట నుంచి నా ఫ్రెండ్స్, నా యూనివర్సిటీలో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా తిరుపతి వెళ్తాము, టికెట్ ఇప్పించండి, లేకపోతే కానీ ఒక లెటర్ ఏదైనా ఇప్పించండి అని అడిగేటువంటి వాడు. కానీ వాడు ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు ఏంటి అడగట్లేదు, రావట్లేదు, ఏంటంటే ఇంత గందరగోళం జరుగుతూ ఉండి ఇక్కడ ఇంత ముఖ్యమంత్రి అక్కడ ఏదేదో జరిగిపోతుందంటే ఇక్కడ మేము వచ్చి కూడా అక్కడ చేసేది ఏముంది అనేటువంటి. అంటే తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీశారు అనేటువంటిది నా స్నేహితులు చెప్పినటువంటిది. వాడు రాలేకపోవడానికి కారణం అనేది కూడా నాకు అర్థమవుతా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లెంపలేసుకోండి. ఇప్పటికైనా కానీ సనాతనము, ధర్మము అని చెప్పేటువంటి ఆయన. అంతకుముందేమో నేను కమ్యూనిస్ట్ అనేవాడు, నేను ఎథీస్ట్ అనేవాడు, ఇప్పుడేమో సనాతనం అన్నాడు. రేపొద్దున ఏమంటాడో కూడా తెలియనటువంటి పద్ధతిలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారనేటువంటి కూడా కనబడుతోంది. అందుకని చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేట్ మార్చేమంటున్నారు. జంతు కొవ్వుతో పాటు అంటే పామాయిల్ కలిసిందట. పామాయిల్ కలిసినటువంటి దానిలో డైరెక్ట్గా వచ్చేసి హార్పిక్ సంబంధించి బాత్రూములు కడిగేటువంటిది. ఏమన్నా అర్థం ఉందండి? ఏమన్నా మాట్లాడటానికి నోరు ఎలా వస్తుందండి? మనం ఈ ఇంటిని సోదా చేస్తారు, నా బాత్రూమ్ని క్లీన్ చేయడానికి పక్కన ఉంటుంది ఏదన్నా, అది కూడా దీనిలో కలుపుతారా? నాకు అర్థంగా వాళ్ళు చెప్పేటువంటిది అక్కడ ఇన్వెంటరీ చేసేటువంటి దానిలో ఒక హత్య జరిగినా లేకపోతే ఒక రకమైనటువంటి మోసం జరిగినా ఇన్వెంటరీ సృష్టి అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఏమున్నాయి, ఏమేమి ఆధారాలు దొరికినాయి అనేటువంటి చూస్తారు. అది ఆధారాలా కాదా అనేటువంటి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? సిట్ది, పోలీస్ వ్యవస్థది. ఆ పోలీస్ వ్యవస్థ డైరెక్ట్గా చెప్పింది కదా, ఇవన్నీ మామూలుగా ఉన్నాయి, ఇవేమీ కలవలేదు అనేటువంటి స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడేటువంటి ట్యాంకర్ల మీద ట్యాంకర్లు తీసుకొస్తానంటున్నారు. ఆ ట్యాంకర్లు మళ్ళీ అడట్రే అని చెప్పి మళ్ళీ అవే వాళ్ళే తీసుకునేటువంటి పద్ధతిలో ఉంది అనేటువంటి కనబడుతూ ఉంది. అందుకని చెప్తున్నాం, ఈ వీళ్ళు తీసుకునే నిర్ణయం అంటే దీని అర్థం ఏంటి? సిబిఐకి ఇవ్వాలన్నారు, సిబిఐకి ఇచ్చారు. అంటే సిబిఐ మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదనిపిస్తూ ఉంది. సిబిఐ రిపోర్ట్ల మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదనిపిస్తూ ఉంది. అదే తరుణంలో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను కూడా బేఖాతరు చేసేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి మాట కనబడుతూ ఉంది. అందుకని చెప్తున్నాం, ఇవన్నీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు సిబిఐ అధికారులదే కదా. సిబిఐ అధికారులు వేసినట్టుగా అందులో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలో సంబంధించినటువంటి వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు కదా. మరి దీనికి ఏర్పాటు చేసి ఈ సిట్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడే కదా, ఇంకోళ్ళు కాదు కదా. ఆ తరుణంలో ఈ ట్యాంకర్లన్నీ వచ్చినాయి. ఈ ట్యాంకర్లో వచ్చినటువంటి దాన్ని ఇందాక నేను 44వ పేజీలో 209వ పేజీలో స్పష్టంగా చెప్పినటువంటి కూడా ఈ రకంగా ఉన్నాయి. ఇది క్లీన్ చిట్ డైరెక్ట్గా కూడా ఇచ్చినప్పటికీ కూడా నేను ఏమిటో అడుగుతున్నా, ఇది జరిగింది మీ హయాంలో అయినా కానీ కూడా మీ జరిగినటువంటి హయాంలో కూడా ఏది కల్తీ జరగలేదనేటువంటిదే వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం కానే కాదు. కానీ ఇంకొక గమ్మత్ ఏంటంటే ఏదైనా జరుగుద్దని పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ టెస్టింగ్లు వాటిలన్నిటికీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తీసుకునేటువంటి దాంట్లో కూడా అదే. అందుకని నేను అడుగుతాం, నీ సంబంధించినటువంటి ఆఫీసర్ని నువ్వు బ్రహ్మాండంగా చేస్తాడన్న ఆఫీసర్ని నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు?
ఇంకొకళ్ళని తీసుకొచ్చేసి అంటే శ్యామలరావు గారిని కానీ ఇతరత్ర కానీ వీళ్ళందరినీ కూడా నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సింది వచ్చింది సింగాల్ లాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకున్నావంటే దాని అర్థం ఏంటి? నీ పైన నీ ఆఫీసుల పైన నీకే ఏ రకమైనటువంటి నియంత్రణ లేదు, వాళ్ళపైన నీకు నమ్మకం లేదు. వాళ్ళు కనుక నువ్వు నిజం నిక్కచ్చిగా చెబితే వాళ్ళ ఆఫీసర్ ఉండడానికి వీల్లేదనేటువంటి దాంతో వాళ్ళన్నీ కూడా చేశారు. అంటే అసత్యాలు పలకటంలో నెంబర్ 1 అని నేను ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, విజయవాడ నగరంలో గుళ్ళు కూల్చేసింది ఎవరండి? మీరు కాదా? ద్రాక్షారామంలో శివలింగాన్ని ఛేదించింది మీ వాళ్ళు కాదా? అదేవిధంగా తిరుమలలో ఎన్ని ఘటనలు ఎంతమంది చనిపోయారు అవన్నీ చేసింది మీరు కాదా అనేటువంటి దానికి తోడు అన్నవరం ప్రసాదంలో ఎలుకలు తిరుగుతున్నాయి అనేటువంటి అన్నీ కూడా మీ హయాంలో కాదా అనేటువంటి ప్రశ్నిస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుంటే మీరు ఈ పరిపాలన అనేటువంటిది ఫెయిల్ అయ్యింది అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన మా బోటి వాళ్ళపైన దాడులు చేసేటువంటిది కనబడుతూ ఉంది. అందుకనే చెప్తున్నాం, మీరు తీసుకునేటువంటి ఈ సాంప్రదాయాలకి మారుపేరుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరలా అదే స్థితిలో కొనసాగించడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. తీసుకోకపోయినట్లయితే మీరు రోజుకొక మాట మాట్లాడేటువంటి పద్ధతి మాట్లాడితే సరైనది కాదు. ప్రజానీకం నీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తారు. అందుకే చెప్తున్నా, మీరు శ్యామలరావు లాంటి వాళ్ళని బదిలీ చేసినా, సింగాల్ని బదిలీ చేసినా, ఇంకోళ్ళని ఏం చేసినా కానీ నిజం నిప్పు లాంటిది, స్పష్టంగా ఉంటుంది. అందుకే సిబిఐ దాంట్లో స్పష్టంగా దీంట్లో క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేయబడి ఉంది అనేటువంటి కారణమే ఇది. దీన్ని బేస్ చేసుకుని మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, తప్పుడు ప్రచారాలు లేపేటువంటి పద్ధతిలో ఉందో, వీటన్నిటిని మానుకోకపోతే ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అనేటువంటి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 12వ తారీఖున సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, స్వతంత్రం రాకముందు నుంచి పోరాటాలు చేసి అసూలు బాసి కార్మికుల హక్కుల కోసం, సాధన కోసం ప్రయాణం చేసినటువంటి శ్రమజీవులు, ఆ శ్రమజీవుల హక్కుల్ని మరొకసారి కాలరాయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి అనేటువంటి కనపడతా ఉంది. కారణం 29 బ్రహ్మాండమైనటువంటి చట్టాలుంటే వాటన్నిటిని కుదించేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి ప్రజల, ముఖ్యంగా కార్మికుల యొక్క పొట్టగొట్టేటువంటి పద్ధతులు తీసుకున్నారు. కార్మికులు ఏ రకమైనటువంటి యూనియన్లు పెట్టకూడదట, సమ్మెలు చేయకూడదట, వారికి యాజమాన్యానికి తెలియజేసి ఇన్స్పెక్షన్లు చేయాలట, ఒకవేళ సమ్మె చేస్తే 50,000 దగ్గర నుంచి 5 లక్షల వరకు ఫైన్ వేస్తారట. ఇంత గందరగోళం సృష్టించేటువంటి పద్ధతిలో ఎంతోమంది, వేలాది మంది కార్మికులు పొట్టన పెట్టుకునేటువంటి ఆనాటి ప్రభుత్వాలు ద్వారా వచ్చినటువంటి ఈ హక్కులన్నింటినీ కాలరాసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు అనేటువంటి చెప్తాం. ఒక అడుగు ముందుకేసి మహాత్మా గాంధీని కూడా రోడ్డు మీదకి లాగగలిగినటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. మహాత్మా గాంధీ పేరు మీద ఉపాధి హామీ పథకం ఉంటే ఆ పథకాన్ని తీసేసి విబి రామ్జీ పథకం అనేటువంటిది తీసుకురావటం అనేటువంటి జరిగింది. నేను అడుగుతా ఉన్నా, దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పైన భారం మోపుతా ఉన్నారు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని సహాయం చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం మోపటం ఏంటి? మేము 10 రూపాయలు ఇస్తాం, నువ్వు 20 రూపాయలు కట్టాలి, లేదా మేము 20 రూపాయలు ఇస్తాం, నువ్వు 10 రూపాయలు కట్టాలి, మీ ఫండ్ అంతా మీరే చూసుకోవాలి, మేము మాత్రం కొద్ది మాత్రం ఇస్తాం, కార్మికులందరికీ కూడా అంటే ఏంటి? కూడు కొండలోనే ఉండాలి, కుర్రాడు మాత్రం దొడ్డుగా ఉండాలి అనేటువంటి సామెత ఈ ప్రభుత్వాలకి అన్వయించేటువంటి పద్ధతిలో ఉంది అనేటువంటి కూడా కనపడతా ఉంది. నేను అందుకే చెప్తున్నాం, ఇవాళ మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఈ చట్టాల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకునేటువంటి ఏదైతే ఉందో ఇది చాలా లోపభూయిష్టమైంది. ఇవాళ ఒక పత్రికలో చదివా, ఆ పత్రికలో ఏమని ఉంటుంది, దానిలో ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్మికులు ఏదైతే ఉంటారో, అంటే నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ఆ ఎన్ఏసి అని అంటాం మనం, దాన్ని జాతీయ నిర్మాణ సంస్థ,
దాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈ ఈ నిర్మాణ రంగ కార్మికుల జీవితాలని బాగా బాగు చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ నిర్మాణ రంగంలో ఉండేటువంటి కార్మికులకి ఈ నెల ఇంకా జీతాలు ఇవ్వాల. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు. దానికి తోడు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల నిధి ఉంది. మనం ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే 1% సెస్ అనేది తీస్తాం, ఆ నిర్మాణ రంగ కార్మికులందరికీ ఇస్తాం. ఆ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే చైర్మన్గా ఉంటాడు, సీఎంఏ చైర్మన్గా ఉంటారు. ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఏలుముద్ర వేయాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏలుముద్ర వేసే ఆ రిజిస్ట్రేషన్ చేయించేటువంటి ప్రక్రియను సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి అన్నీ కూడా ఇచ్చున్నారు. ఇవాళ వీళ్ళు చేస్తుంది ఏంటి? వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. ఈ కార్మికులతో, నిర్మాణ రంగ కార్మికులతో వెట్టి చాకరీ చేస్తున్నారు. ఆడపిల్లలు చెప్తే ఆశ్చర్యం, 40,000 రూపాయలు ఇవ్వాలి ప్రసూతి సమయంలో. 40,000 కాదు కదా, నెలసరి సమయంలో సైతం వర్క్ చేయించేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అంటేనే అర్థమవుతూ ఉంది వీరు ఎన్ని రకాలుగా వెట్టి చాకరీ, మహిళలనే కాదు అందరినీ కూడా తీసుకునేటువంటి దానిలో వీళ్ళు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినప్పుడు అంతవరకు కూడా వివాహం జరిగితే 40,000 ఇవ్వాలి. ఇస్తున్నారా? మీరు ఇచ్చారా? దానికి తోడు ప్రమోషన్స్ విషయంలో మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటువంటి దానిలో కూడా నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కదానిలో నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులు దానికి మాత్రమే చెప్పేటువంటి దానికి ఉంది. ట్రాన్స్ఫర్లు చేసేస్తారు, కడప నుంచి తీసుకొచ్చి ఈస్ట్ గోదావరికి ఇస్తారు. వాళ్ళకి వచ్చే జీతం ఎంత అండి? 20,000, 30,000 మ్యాక్సిమం. ఇంటి అద్దెలు కట్టుకొని ఊళ్ళో ఉద్యోగం చేస్తే ఇంటి అద్దెన్నా కలిసి వచ్చేటువంటి పద్ధతిలో ఉంటే ఈ ప్రభుత్వాలు ఈ రకంగా కూడా ఉన్నాయి. ట్రైనింగ్ సెంటర్లు గతంలో ఏర్పాటు చేశారు. ఇవాళ వరకు ట్రైనింగ్ సెంటర్ అనేటువంటిదే ఏర్పాటు చేయకుండా ఈ రోజున చేసేటువంటి దానిలో PMKVY అనేటువంటిది, అదేవిధంగా PM రోజ్గార్ అంటే విశ్వకర్మ పేరు మీద వచ్చేటువంటి ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో ఈ ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. ఇవాళ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా ఇవ్వకుండా చూస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం. అంటే కార్మికులకి ఎంతో న్యాయం చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడుంది? ఇంకా నువ్వు అడిగేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆర్టీసీ కార్మికులకు ట్రైనింగ్ కాలేజీ ఉంటుంది, నువ్వు కాలేజీ ఏర్పాటు చేయి. ఈ కాలేజీ ఏర్పాటు చేస్తే 4 ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అది కూడా చేయకుండా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం మీరు తీసుకుంటున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి కారణమే కార్మికుల యొక్క పొట్టలు కొట్టి కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. అందుకనే ఈ నెల 12వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరుగుతోంది. 12వ తారీఖు సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అందరు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేయాలి. అన్ని పార్టీలు దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. దీనిలో మనం చేయాలి. ఎక్సెప్ట్ మజ్దూర్ యూనియన్ అనేటువంటి తత్వమే అన్నీ కూడా చేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. కార్మికుల హక్కులను పరిరక్షించడానికి మనం ముందుకు వెళ్ళాలని కూడా చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మీ గోబెల్ ప్రచారాలు ఆపండి. మీరు లెంపలేసుకుని అందరూ కూడా మీరు మీ డిప్యూటీ మేయరు మీకు సంబంధించిన వాళ్ళు లెంపలేసుకుని వెంకటేశ్వర స్వామికి మొక్కటం చేయండి, మోకాళ్ళ మీద వెళ్ళండి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సిబిఐ అనేటువంటి అత్యున్నతమైనటువంటి ఇది ఇంకా సింగిల్ మ్యాన్ కమిటీ అయ్యేటువంటి డబుల్ మ్యాన్ కమిటీలు ఏంటంటే వాళ్ళ ఆఫీసర్సే దాంట్లో ఉన్నారు, ఆటోమేటిక్గా ఉన్నారు. ఇంకా ఈ ఆఫీసర్ మీద నమ్మకం లేక ఇంకో ఆఫీసర్ వేస్తాడా? వాడు కనుక వచ్చి డైరెక్ట్గా ఈ సిబిఐ చెప్పినటువంటిది అడల్ట్రేషన్ లేదు అనేటువంటి స్పష్టంగా చెప్పింది కదా, దాన్నే మళ్ళీ ఈయనతో పెట్టి ఇంకోటి రాయిస్తారా? నాకు అర్థం కాదు. అందుకని ఇది సరైనది కాదు. ఆయన అది విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేవుడు ఎప్పుడో శిక్షించేస్తాడు రాబోయే రోజుల్లో కూడా.